ఫ్రెండ్స్, ఇటీవల ధర్మస్థలి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అక్కడ జరిగినటువంటి దారుణాలు సంఘటనలు మనకి వెలుగులోకి వస్తూ అనేక వీడియోలు తయారవుతున్నాయి. వాటిలో ముందుగా మనం ధర్మస్థలి గురించి తెలుసుకుందాం. ఈ ధర్మస్థలి అనేది భారతదేశంలో దక్షిణాది వైపు ఉన్న ఒక ప్రముఖమైన శివాలయం. ఇక్కడ శివుని మంజునాథ ఆలయం అంటారు. మంజునాథ ఆలయం భారతదేశంలోని కర్ణాటకలో ధర్మస్థల పట్టణంలో ఉంది. 16వ శతాబ్దంలో అప్పటి ఆలయ నిర్వాహకుడు దేవరాజ హెగ్గాడే అభ్యర్థన మేరకు రైతు సన్యాసి వాదిరాజు తీర్థాచే ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. వాస్తవానికి ఇది హిందూ మతంలోని శైవ శాఖ చెందినది, కానీ పూజారులు మాత్రం మధ్వ బ్రాహ్మణులు. ఈ ఆలయ ప్రధాన దేవత శివుడు. ఇక స్థల పురాణానికి వస్తే 800 సంవత్సరాల క్రితం ఈ ధర్మస్థలాన్ని మర్మల్ నడిలో కుడుమ అని పిలిచేవాళ్ళు. ఇది ఇప్పటి నుంచి బెల్తంగళ్ళను గ్రామంగా మారింది. అక్కడ జైన్ బంట్ అనే పూజారులైన నెల్లియాడి బీడు అధిపతి బిర్మన్న పెర్గాడే, అతని భార్య అమ్ము బలల్తి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక దేవతలు కళలో కనిపించి తమకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని కోరారు. అంటే వాళ్ళు వెంటనే మారు మాట్లాడకుండా వారు వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి దేవతలకి గుడి కట్టించారు. ఆ తర్వాత కళలో కనిపించి కాలరాహు, కలత్తై, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 దేవతలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు. పర్గాడే ఆలయాల నిర్మాణానికి బ్రాహ్మణులు పిలిపించే అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు. ఆలయం పక్కన శివలింగాన్ని ప్రతిష్ఠించిన పూజారులు పర్గాడే కుటుంబాన్ని కోరగా దైవవాక్కు పలికేదానికి అనుమతించారు. ఈ శివలింగాన్ని అన్నప్పస్వామి మంగళూరు సమీపంలోని క్షద్రీ నది నుండి తీసుకొచ్చారు. అని మంజునాథేశ్వరుని పేరు పెట్టి ప్రతిష్ఠించారు. ఇది స్థూలంగా స్థల పురాణం. అయితే ఇప్పుడు ఈ మంజునాథ ఆలయం ధర్మస్థలి గురించి చెప్పుకోవడం ఎందుకు అంటే, ఇక్కడ జరిగినటువంటి కొన్ని దారుణమైన సంఘటనల గురించి చెప్పుకోవాలి. అందుకు అది ఏంటంటే, ఏళ్ల క్రితం జరిగినటువంటి దారుణమైన సంఘటనలు కొన్ని. ఏంటంటే, 2 అమ్మాయిలు మిస్సింగ్ కేసు. అందులో ఒక అమ్మాయి పేరు అనన్య భట్. ఈమె మణిపాల్ యూనివర్సిటీలో MBBS చదువుతోంది. తను పిక్నిక్కి రాగా 2003లో అమ్మాయి ఇక్కడ తప్పిపోయింది. తను ఏమైందో కూడా తర్వాత తెలియలేదు. ఆమె మిస్సింగ్ కేసు గురించి ఆమె తల్లి సుజాత ఎన్నో గడపలు తొక్కింది, ఎన్నో పోలీస్ స్టేషన్లో తిరగని ప్లేస్ లేదు. అయితే ఆమె అభ్యర్థనని ఎవరు పట్టించుకోలేదు. ఆలయ ధర్మకర్తలు బెదిరించారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు అని చెప్తున్నారు ఆవిడ. అయితే ఆవిడ తిరగని ప్రదేశం లేదు, కోర్టులు కూడా దాని సైన తీర్పులు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక కేసు 2012లో జరిగినటువంటి సౌజన్య కేసు. ఈ సౌజన్య అనే అమ్మాయి ధర్మస్థలి దగ్గర ఉన్నటువంటి ఒక కాలేజీలో చదువుతోంది. ఆ కాలేజీలో చదువుతూ 2012లో కాలేజీ నుంచి వస్తూ ఉదయం 7:30కి బయలుదేరి 12ంటికి వచ్చింది. అప్పుడు ధర్మస్థలిలో ఉన్నటువంటి నేత్రావతి నది ఒడ్డున ఆ అమ్మాయి బస్ స్టాప్లో దిగింది. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చు అక్కడ ప్రకృతి అనే హాస్పిటల్ వద్ద వదిలిన మేనమామతో మాట్లాడి ముందుకు వెళ్ళింది. ఆమెకి ఇంటికి రావడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. అయితే ఆమె రాత్రి 12 వరకు కూడా రాకపోవడంతో బెంబేలు ఎత్తిన ఇంటి సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. చేస్తున్నా కానీ వాళ్ళు కేసు బుక్ చేసుకుని కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఆలయకర్తలు కూడా బెదిరించారని, కేసు పెట్టే బాగోదని చెప్పారని చెప్తున్నారు. అయితే దుమారం లేగింది. ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు బట్టలు లేకుండా అక్కడ ఒక చోట ఆమె మృతదేహం దొరికింది. ఆ మృతదేహం నేత్రావతి నదీ తీరంలో అక్కడ విగతజీవిగా మారి పడిపోయింది. ఇప్పటికి కూడా అక్కడ ఆ అమ్మాయి గురించి ఎన్నో ధర్నాలు చేశారు ఆ కేసుని పరిష్కరించాలని. అయితే ఈ కేసులో ఒక 2 పట్టుకున్నారంట. ఆ పట్టుకున్న వాళ్ళని కూడా సరైన ప్రాసిక్యూషన్, సరైన ఆధారాలు లేకపోవడంతో వాళ్ళని వదిలేయడం జరిగిందట. అయితే ఆ తర్వాత పెద్ద ప్రొటెస్ట్ జరిగింది ఈ కేసు గురించి. ఈ పెద్ద ప్రొటెస్ట్లో అనేక మంది మహిళలు ఆ అమ్మాయికి అనుకూలంగా ధర్నాలు చేశారు. చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా అక్కడ జస్టిస్ ఫర్ సౌజన్య అనేటటువంటి బోర్డులు కనపడతాయంట. అక్కడ అమ్మాయి చేసిన చోట. అయితే
వివిధ చోట్ల బోర్డులు కనబడుతుంటాయి, జస్టిస్ ఫర్ సౌజన్య అని. అయితే ఈ కేసులో చిత్రమైన ట్విస్ట్ ఏంటంటే, అక్కడ ఒక శానిటేషన్ సిబ్బంది ఒక అతను ఇటీవల 1995 నుంచి 2014 వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని చెప్పడం జరిగింది. అయితే ఆయన తను కొన్ని శవాలను చూశానని, అందులో కొన్నిటిని తానే ఖననం చేశానని, అందులో ఒక స్కూల్ పిల్ల ఉందని, ఇంకా రకరకాలుగా చాలామందిని ఆయన వేశాడు. అయితే ఇవంతా వైరల్ అయింది. తర్వాత ఈ వైరల్ అవ్వడంతో అతన్ని ప్రశ్నించగా తాను చూపిస్తాను ఎక్కడెక్కడ జరిగింది అని చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే వాటి మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే ఇవన్నీ కూడా ఏటిని పరిష్కరించకుండా అలా జరుగుతూ ఉండటంతో ఇప్పుడు మళ్ళా అతను చెప్పిన వార్తతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అక్కడ సుమారుగా 100 నుండి 200 అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, అన్ని సవాలు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అన్నదానానికి ప్రశస్తిని చెందినటువంటి ఈ ప్రదేశంలో ఇలాగ మారణకాండ, అమ్మాయిలను వ్యవస్థలను చేసుకొని పురుషులు కూడా కొంతమంది ఉన్నారని అంటున్నారు. ఇలా జరగడం అనేది చాలా దారుణమైన సంఘటన, సభ్య సమాజానికి కోలుకోలేని సంఘటన. ఇది అక్కడికి వచ్చేటటువంటి శివభక్తులు సైతం జీర్ణించుకునేటువంటి దారుణమైన సంఘటన. ఇట్లాంటి ధర్మక్షేత్రాల్లో, పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగటం చాలా దారుణమైన అంశము. అయితే ముందు ఈ కేసు గురించి ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏది ఏమైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలి అనేటటువంటిది ప్రజల కోరిక. మరి ఏమవుతుందో చూడాలి. ఇదిగో ఈమె సుజాత. ఇప్పుడు ఆమె తల్లి సుజాత కూడా ఇక్కడికి వచ్చింది. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ తమకు జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పుకుంటూ బోర్న విలపించడం చూసే వాళ్ళకి చాలా మనసు చెలించిపోయింది. ఏది ఏమైనా సరే దీని మీద తగిన చర్యలు తీసుకొని వెంటనే ప్రభుత్వాలు ఏ విషయం అనేది తెలియజేయాలి. హిందూ మత క్షేత్రాలు ఇలాంటివి జరగడం అనేది చాలా దారుణమైన విషయము. దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకొని పరిష్కరించే దిశగా ఉండాలి. ఇటు రాజకీయ కోణం కూడా ఉందని అంటున్నారు. వీడియోలో పొందుపరిచిన అంశాలు వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు కొన్ని వీడియోల ఆధారంగా మాత్రమే ఇందులో జత చేయడం జరిగింది. ఇందులో మా సొంత అభిప్రాయాలు ఏమీ లేవు.